ట్రంప్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా తమ వ్యాపారం చేసుకొచ్చారు. మన హైదరాబాద్ దగ్గర కూడా ఆ ట్రంప్‌కి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ ఇదంతా చెప్పుకొస్తారు. అయితే ఇప్పుడు ఆహ్, ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకళ్ళు డైరెక్ట్‌గా పెట్టిన కంప్లెయింట్ సంచలనం సృష్టిస్తోంది. కోల్‌కతాలో కట్టినటువంటి ట్రంప్ టవర్స్ ఏదైతే ఉందో అది అక్రమంగా నిర్మించారని ఇప్పుడు అధికారంలోంచి గద్దె దిగిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జావేద్ అహ్మద్ ఖాన్ బయటకొచ్చి ఆరోపిస్తున్నాడు. షాన్ ఫైజ్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఈ ఆరోపణలు చేసుకొచ్చారు. ట్రంప్ టవర్ 42 అంతస్తుల భవనం అది. అక్రమంగా నిర్మించారు. దాన్ని కూల్చేయాలి అన్నటువంటి. మరి ట్రంప్ ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తున్నాడు కాబట్టి ఆ మతపిచ్చతో ఈ మాట మాట్లాడుతున్నారా? ఎందుకంటే ట్రంప్ పేరుతోనే టవర్స్ కడుతుంటారు. దేశవ్యాప్తంగా మన దేశంలో కూడా చాలా చోట్ల కడుతున్నారు. ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనమాట అది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మరి మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పుడే ఆపిచ్చాలి కదా! అప్పుడే కూలిపిచ్చాలి కదా! కన్‌స్ట్రక్షన్ పూర్తయి అందరూ ఉన్న తర్వాత ఇప్పుడెందుకు అన్నది ఇప్పుడు ప్రశ్న అనమాట.